హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే ఏపీలోనే ఉద్యోగులకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక్కడైతే చూసినట్లయితే ఏపీలో ఉద్యోగులకు గుడ్ న్యూస్, నారా లోకేష్ సంచలన ప్రకటన అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 4 లక్షల మందికి పైగా ఉపాధ్యాయులకు తీపి కబురు చెప్పారు. వారి గుండెలపై ఉన్న భారాన్ని తగ్గించేశారు. ఇక త్వరలోనే ఉపాధ్యాయులపై ఉన్న కేసులను అన్నింటినీ ఎత్తివేస్తామని చెప్పారు. ఇక దీనికి సంబంధించి రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావుతో మాట్లాడుతున్నామన్నారు. ఆయన దీనిపై త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తారని చెప్పారు. ఈ మేరకు తాజాగా శుక్రవారం ఉదయం సభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం చెప్పారు. ఇక జగన్ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు వేతన బకాయిలు, డిఏ బకాయిలతో పాటు 2019 నాటి ఎన్నికల్లో వైసీపీ ఇచ్చిన కీలక హామీల్లో ఒకటైన సిపిఎస్ విధానం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యమించారు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఉపాధ్యాయులు కూడా కలిసికట్టుగా వైసీపీ సర్కారుపై యుద్ధం ప్రకటించారు. ఈ క్రమంలోనే విజయవాడలో మిలియన్ మార్చ్కు పిలుపునిచ్చారు. అయితే వీరి ఉద్యమాన్ని వైసీపీ ఎక్కడికెక్కడ నిలువరించింది, అరెస్టులు చేసింది. అంతేకాదు ఉపాధ్యాయులపై అనేక కేసులు కూడా నమోదయ్యాయి. కొందరిని గృహ నిర్బంధం కూడా చేయటం అప్పట్లో తీవ్ర కలకలం రేపింది. ఇలా ఒక్కొక్కరిపై 2 నుంచి 4, కొందరిపై 10ల సంఖ్యలోనే తీవ్ర కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు సర్కారు మారడంతో తమపై అప్పట్లో వైసీపీ ప్రభుత్వం సూచనల మేరకు పెట్టిన కేసులను ఎత్తివేయాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు మంత్రి నారా లోకేష్ను కలిశారు. దీనికి కొన్నాళ్ళ కిందటే ఆయన ఓకే చెప్పారు. ఇక తాజాగా ఇదే విషయం సభలో చర్చకు రావడంతో నారా లోకేష్ సానుకూలంగా స్పందిస్తూ ఉపాధ్యాయులకు తీపి కబురు చెప్పారు. మరోవైపు వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చర్యలు కూడా తీసుకుంటామని లోకేష్ పేర్కొన్నారు. ఎటువంటి లీగల్ లిటిగేషన్ లేకుండా టీచర్ పోస్టుల భర్తీ చేయాలన్నదే తమ లక్ష్యమని తెలిపారు. టీచర్ పోస్టుల భర్తీకి చిత్తశుద్ధితో చర్యలు తీసుకుంటామన్నారు. ఇక డిఎస్సి అభ్యర్థులకు వయోపరిమితి సడలింపునకు సంబంధించిన ఫైలు సీఎం వద్ద ఉందని కూడా నారా లోకేష్ చెప్పారు.